ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ప్రియమైన వాళ్ళారా, మరి ఈ దినము దేవుని వాక్య భాగం కొరకై మనము తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చదువుతానండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఇక్కడ ఉపదేశానుసారము అంటే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే తన యొక్క ఉపదేశం లేక తన యొక్క సువార్త యొక్క సారాంశం ఏంటంటే, మరి చూసినట్లయితే విశ్వాసంలో ఏం కలిగి ఉండాలా? మరి పవిత్ర హృదయం నుండి వచ్చు మంచి మనస్సాక్షి అంటాడు. పవిత్ర హృదయం, ప్యూర్ హార్ట్. ఓకే. అండ్ తర్వాత ఏమంటాడంటే నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. కాబట్టి ప్రేమ నిష్కపటమైన హృదయం నుండి కలిగే ప్రేమ. కాబట్టి అది ప్రాక్టికల్లే ప్రేమగా ఉండాలి, నిష్కపటమైన ప్రేమ అంటే. కాబట్టి మనము అపోస్తలుడైన పౌలు యొక్క ప్రసంగం ద్వారా మనం గ్రహించేది ఏంటంటే మంచి మనస్సాక్షి, మంచి ప్రేమ, మంచి హృదయం, ప్యూర్ హార్ట్. ఈ మూడు విషయాలు కలిగి ఉండాలని నేను చెప్పే ఉపదేశం అంతా ఉంటుంది అంటాడు. కాబట్టి మనము క్లుప్తంగా దాన్ని చూసినట్లయితే మరి మొట్టమొదటిగా చూస్తున్నామంటే లవ్ ఆర్ చారిటీ అంటాడు కదా. అవుట్ ఆఫ్ ప్యూర్ హార్ట్ అంటే పవిత్రమైన హృదయం నుంచి వచ్చేటువంటి ప్రేమ. పవిత్రమైన హృదయం నుంచి వచ్చేటువంటి ప్రేమ ఎట్లాగుంటుంది అంటే ఆ యొక్క ప్రేమ ప్రాక్టికాలిటీ అంటే ప్రయోగాత్మకంగా ఉంటుంది. అంటే మనము ఏ విధంగా దాన్ని అభ్యాసములో తీసుకుని రావాలనే కార్యం ఉంటుంది అన్నమాట. అభ్యాసములు పుట్ట నోటి మాట ద్వారా కాకుండా క్రియలలో మనం చూపించేది అన్నమాట. అది కొరకే మరి యేసు ప్రభు కూడా ఏమంటాడంటే చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము మరి 15వ వచనం. 13వ అధ్యాయము 15వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలను అని మీకు మాదిరిగా ఇలాగ చేస్తుందని. ఏం చేశాడు? మరి యేసు ప్రభు అయితే మరి శిష్యుల యొక్క పాదాలు కడుగుతుంటున్నాడు. ఒకరి తర్వాత శిష్యుల పాదాలు కడిగి మరి బోధకుడును ప్రభునైన నేను ఎట్లా చేస్తా ఉంటే మీరు ఎట్లాగ చేయాలా? ఇది మాదిరిగా మీకు పెట్టినాను కాబట్టి మీరు కూడా అటువంటి మాదిరిగా ఉండాలంటాడు. మీరు కూడా అటువంటి మాదిరిగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరిచేది చూస్తున్నాం. అందుకొరకే మీరు 34 మీరు ఒకరినొకరు ప్రేమింపాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నానంటాడు. క్రొత్త ఆజ్ఞ. మరి క్రొత్త ఆజ్ఞ ఏంటిది? నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించవలను. అది కాబట్టి సహోదర ప్రేమందు ఐక్యత కలిగి ఉండాలా అనేటువంటి కార్యం. మీరు ఒకరినెడలా ఒకరు ప్రేమ కలిగిన వారైనట్లా దీన్ని బట్టి మీరు నా శిష్యులు అందరిని తెలుసుకోను. కాబట్టి ఆయన శిష్యులము అంటే ఎట్లాగా? మరి ఆయన మనల్ని ఏదాగా ప్రేమించాడో అటువంటి ప్రేమ, ప్రాక్టికల్ ప్రేమ. అది ప్రాక్టికల్గా క్రియాపూర్వకమైన ప్రేమ. ఎట్లా క్రియాపూర్వకం ఎట్లా చూపించాడు ఆయన? శిష్యుల యొక్క పాదాలు కడిగినాడు ఆయన. అంటే అంత మట్టుకు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఒకరికొకరు ప్రేమించవలసి అనుకుంటున్నాము అంటున్నాడు. కాబట్టి ప్రేమ అంటే ఎటువంటిది యేసు ప్రభువే ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. అందుకొరకే మరి ఇక్కడ యోహాను సువార్తలోని 21వ అధ్యాయంలో యేసు ప్రభు అడుగుతున్నాడు, పేతురుని అడుగుతాడు. పేతురు నేను నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు కదా. చూసినట్లయితే సీమోనుకు వాడైన పేతురు. 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురు చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని క్వశ్చన్ పేతురు వేసినప్పుడు, అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నావని నీ వెరుగుదు అన్నాడు. అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నాను. మళ్ళీ తిరిగి 16వ వచనంలో ఆయన మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని రెండవసారి అడుగుగా, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవు ఎరుగుదు అని చెప్తున్నాడు. మూడవసారి మళ్ళీ అడుగుతుంటున్నాడు. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాను. అప్పుడు పేతురుకు కొంచెం మనసు కష్టమైపోయింది. ఏది ప్రభువా, మరి నేను ప్రేమలో ఎక్కడో తప్పు వింటున్నాడు కాబట్టి ఆయన తిరిగి నన్ను అడుగుతుంటున్నాడు అనేటి కార్యం. కాబట్టి ప్రాక్టికల్గా, ఎందుకంటే యేసు ప్రభు శిలువలో మరణించి పునరుత్థానమైన తర్వాత వీళ్ళు ఏం చేస్తుంటారు? తిరిగి వాళ్ళు చేపలు పట్టే దానికి పోతున్నారు, పాత ఉద్యోగానికి.
కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారిని తిరిగి సమకూర్చేదాని కొరకే వారిని సంధించినాడు. 21వ అధ్యాయము యోహాను సువార్తలో, అందుకొరకు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తే నా గొర్రెలు మేపంటాడు. నీవు ప్రేమించినట్టు నా గొర్రెలు మేపు, అది ప్రాక్టికాలిటీ. ప్రేమిస్తున్నాను, అవును ప్రభా నేను ప్రేమిస్తున్నాను కాదు గొప్ప, నా మందను లేక నా గొర్రెలను మేపు అంటాడు. అంటే నా పరిచర్య వెంబడించి చెయ్యి అనేటువంటి అర్థం అన్నమాట. కాబట్టి మనక క్రియల ద్వారా తన ప్రేమలను మనం బయలుపరచవలసి అనుకుంటున్నాం. అట్లాగే రోమిలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో అక్కడ మరి ప్రేమను గురించి విస్తారంగా చెప్తుంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, 1 కొరింథీయులు 13. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయిందును. కాబట్టి నేను ఎన్ని కార్యములు మరి కలిగి ఉన్నప్పటికీ కూడాను దేవదూతల భాష నేను మాట్లాడుతుంటున్నాను, లేక దేవుని భాష మాట్లాడుతుంటున్నాను, మనుషుల భాషతో మాట్లాడుతున్నాను. ఐ గాట్ సో మచ్ టాలెంట్, ఎంతో మరి విశేషమైన తలాంతులు నాకుండా ఆయన చెప్పినప్పటికి కూడాను నీ తలాంతులన్నిటికి కూడా ప్రేమ అనేటువంటి దాని లేకపోతే ఆ తలాంతులన్నీ ఒట్టిగా అది ఎంటీ వెజల్స్ అంటాడు, ఖాళీగా ఉండేటువంటివి అంటాడు కదా. చూసినట్టయితే గనగనలాడు కంచు అంటాడు, ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్ అంటారు చూడి. అట్లాగా ఏదైతే మరి ఖాళీగా ఉంటుందో ఎక్కువ సౌండ్ చేస్తుంది. అట్లనే మనము మరి ప్రాక్టికల్ క్రియాపూర్వకమైన ప్రేమ కలిగిన వారం ఉండాలా. కాబట్టి ఏదో మాటల వరకు అది ఉన్నట్లయితే అది ప్రేమ కాదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అట్లాగే మరి ఇంకేం చూస్తున్నామంటే 1 యోహాను పత్రికలో ఏమంటాడు చూడండి. 1 యోహాను పత్రిక రైట్ 3వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ యోహాను ఏం రాస్తున్నాడు చూడండి. 3వ అధ్యాయం 14వ వచనంలో, సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించినట్లా ఆశ్చర్యపడకుడి. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యవద్దు, ఎందుకంటే లోకము ఆయన్ను ద్వేషించింది, ఆయన్ను తృణీకరించింది, ఆయన హేళన చేసింది. ఈయన మరి యేసు ప్రభు దైవమును పట్టినవాడు అన్నారు, దైవముల ఆత్మ ద్వారా దయాలు వెళ్ళగొడుతున్నాడు అన్నారు, ఎంతో దూషించినారు, తిరస్కరించినారు. కాబట్టి లోకము మనల్ని ద్వేషిస్తుంది ఆయన నమ్మిన బిడ్డలు. కాబట్టి మీరు ఆశ్చర్యపడదు. అయితే మనము సహోదరులను ప్రేమించున్నాము గనక మరణములో నుండి జీవులోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. కాబట్టి ప్రేమించుచున్నాము గనుక, సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉంటున్నాము అంటూ ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. కాబట్టి ప్రేమ అనేటువంటిది ఇక్కడ కొలబద్దగా చెప్తుంటున్నాడు, మరణంలో నుంచి జీవంలోనికి దాటించబడట అనేటువంటిది. కాబట్టి ఈ లవ్ ఇస్ టు బి డెమాన్స్ట్రేటెడ్, అక్కడ నిరూపితమైన ప్రేమగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని ప్రేమించి తన యొక్క జీవాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి మనము ఆ యొక్క ప్రేమను పరిపూర్ణం చేసే వాళ్ళు ఉండాలి. అందుకొరకే ప్రేమ లేనివాడు అంటున్నాడు కదా. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుడు ఎందుకు కూడా నిత్య జీవం ఉండదు. కాబట్టి ఏమంటాడు 16, 18, 19 వచనంలో, చిన్న పిల్లలారా మాటలతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించదము. అది మాటలతోనూ నాలుకతో కాకుండా క్రియతోనూ సత్యముతో. దిస్ మస్ట్ బి ప్రాక్టికల్ లవ్ అనేట్టు. కాబట్టి ఆ విధంగా ప్రేమించడానికి మరి మనం పూనుకుందాం, మనం సిద్ధపరచుకుందాం. అదే ఉపదేశానుసారం పవిత్రమైన ప్రేమ కలిగిన వారు. ఎటువంటి ప్రేమ? పవిత్రమైనటువంటి హృదయంలో నుంచి వచ్చే ప్రేమ అంటే. కాబట్టి ఇటు హృదయంలో నుంచి వచ్చే ప్రేమను మనం కలిగిన వారుగా ఉండాలనేటువంటిదే అపోస్తలుడు పౌలు ఇక్కడ మనకు బయలుపరిచే కార్యం. అట్లాగే మరి అదే యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20 వచనం. 4వ అధ్యాయం 20 వచనం ఏమంటాడంటే, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించున్నాడు అని ఎరుగుదాం. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారమైతే సత్యవంతుని ఉన్నాం. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమైతున్నాడు. కాబట్టి సత్యవంతుడైనటువంటి దేవుని యందు మనము నిలిచుంటున్నాం. మనల్ని ప్రేమించినటువంటి దేవుని యందు మనం నిలిచుంటున్నాం. ఆయన యొక్క స్వార్థలో మనం నిలిచుంటున్నాం. కాబట్టి ఆయన ఎట్లాగో ప్రేమ అయితున్నాడో మనం కూడా అటువంటి ప్రేమను క్రియ ద్వారా చూపించవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం ఎరగాలి. అట్లాగే రెండవది ఇక్కడ ఏం చెప్తానంటే మంచి మనస్సాక్షి అంటాడు. 1 తిమోతి
మొదటి తిమోతి మనం చూస్తున్నాం కదా, 1వ అధ్యాయము 5వ వచనం ఏం చూసి అక్కడ, పవిత్రమైన హృదయం నుండి వచ్చి మంచి మనస్సాక్షి నుండి, మనస్సాక్షి నుంచి అంతరంగికమైనట్టు కార్యం, ఇన్నర్ మ్యాన్ అని కూడా చెప్పచ్చు కొన్నిసార్లు, అంతరంగం కదా. మన యొక్క మనస్సాక్షి కాన్షియన్స్ అనేటువంటిది ఎట్లా ఉండాలి, మంచి మనస్సాక్షి కదా. ఈ కాన్షియస్ గురించి ఏం చెప్తున్నాడంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాస్తాడు. 2వ అధ్యాయము 14వ వచనంలో, ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన కీళ్ళు చేసినలా వారు ధర్మశాస్త్రం లేనివారెను తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. కాబట్టి అట్టివారి మనస్సాక్షి, ఓకే, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగును. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రము తమ హృదయములందు రాయబడినట్టున్నారు. కాబట్టి ధర్మశాస్త్రం లేని ప్రజలు ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలు నెరవేరుస్తూ తమ యొక్క మనస్సాక్షి ప్రకారము మరి వివేకంగా సత్యంగా నడుచుకున్నట్లయితే ఎట్లాగుంటారట, ఆ యొక్క మనస్సాక్షి ఇదో నీలో ఇది తప్పు ఉంది అని లేక తప్పు లేదు అని చెప్పి సాక్ష్యం ఇచ్చినప్పుడు వారు ఎట్లాగుంటున్నారు, తమ హృదయంలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు ఉంటున్నారు. కాబట్టి మనస్సాక్షి అనేటువంటిది మన యొక్క హృదయంలో అంతరంగంలో మన యొక్క కార్యం నెరవేర్చేది ఉంటుంది. అందుకొరకే ఏమంటాడంటే, అదే మరి రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోనే మనం చూస్తున్నాం. 5వ వచనంలో 4వ వచనం కూడా చదువుతాను. కావున నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడి ఉండగోరితివా, మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందేదు. నీవు చెడ్డది చేసేలా భయపడవు, వారు ఊరకే ఖడ్గం ధరింపరు అని చెప్తూ, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి కాక మంచి మనస్సాక్షిని బట్టి లోబడి ఉండు అంటాడు. కాబట్టి మనం చేసే పరిచర్య సేవ లేకపోతే మన డ్యూటీలు, ఈవెన్ గవర్నమెంట్ డ్యూటీ కానీ కాక ఎట్లా చేయాలి, మనం ఏదో మనకు పనిష్మెంట్ ఇస్తారో చేయకపోతే, కాబట్టి ఆ భయంతో చేసేది కాదు, మంచి మనస్సాక్షితో చేయాలి. అయ్యో నాకు ఈ బాధ్యత అప్పగించినారే, ఈ బాధ్యతను అప్పగించిన దాన్ని తప్పకుండా చేయాలా, కరెక్ట్గా చేయాలి. అట్లాగే దేవుడు నాకు ఈ బాధ్యత అప్పగించినాడే, ఆయన కార్యం నేను చక్కగా నెరవేర్చాలా అనేటువంటి యొక్క మంచి మనస్సాక్షి దీన్ని. కాబట్టి అంతరంగంలో నుంచి ఆ యొక్క యథార్థతనే వస్తుంది అనమాట, అటువంటి మంచి మనస్సాక్షి. అందుకొరకు అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే, తన యొక్క జీవితంలో ఒక సాక్ష్యం చెప్తుంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మనకెంతో ఒక ఛాలెంజింగ్ ఉంటుంది. చూడండి, అపోస్తల కార్యములు 24వ అధ్యాయము ఏమంటాడు ఇక్కడ చూసినట్లయితే, మరి 16వ వచనం, ఈ విధముగా నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షికి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకునిచున్నాను. కాబట్టి మనుషుల ఎడల దేవుని ఎడల మన మనస్సాక్షి నిర్దోషముగా ఉండేటట్టు నేను అభ్యాసం చేస్తాను, ఎక్సర్సైజింగ్ అంటాడు. అదే ఓవర్ నైట్ ఒకే దినం వచ్చేది కాదు, అభ్యాసం చేయాలి. కొంచెం మనం దాంట్లో నడుచుకుంటూ వస్తే, యథార్థంగా నడుచుకుంటూ వచ్చే మన మనస్సాక్షి యథార్థమైనదిగా ఉంటుంది. కాబట్టి యథార్థం చెప్పినప్పుడు కొన్నిసార్లు నేను మరి ఒప్పుకోరు కొంతమంది, అయితే మన మనస్సాక్షి ప్రకారం మనం చేసుకుంటూ పోతున్నాం. దేవుడు మనకి ఆ విధంగా అనుగ్రహించిన కృప ప్రకారం. అందుకొరకే ఏమంటాడంటే, నేను మంచి మనస్సాక్షి కలిగి. ఇక్కడ మరి 23వ అధ్యాయంలో కూడా పౌలు అక్కడ చూసినట్లయితే మరి అక్కడ సభ ఎదుట నిలబెట్టినాడు పౌలు. ప్రధాన యాజకుడైన అననీయ ఇంకా ఇతరులు ఉంటున్నారు. అక్కడ నిలబెట్టినప్పుడు అక్కడ కూడా అది మాట చెప్తాడు, నేను మంచి మనస్సాక్షి కలిగినవాడని దేవుని ఎదుట నడుచుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, నేను చెప్పగలమా మంచి మనస్సాక్షి? లేక మన మనస్సాక్షి ఏదైనా దోషారోపణ చేస్తున్నదా? ఏదో ఈ విషయంలో నువ్వు సరిగా లేవు, ఈ విషయంలో నువ్వు పొరపాటుకుంటున్నావు, ఈ విషయంలో నువ్వు తప్పిదంకుంటున్నావు అని ఎత్తి చెప్పేది మన అంతరంగం, అదే మనస్సాక్షి. కాబట్టి మనస్సాక్షి ఎట్లా ఉండాలా? అది యథార్థమైన మనస్సాక్షిగా ఉండాలా. యథార్థమైన మనస్సాక్షిగా ఉండాలంటే మనుషులు మరి ఎవరు కూడా యథార్థమైన మనస్సాక్షి లేదు. అయితే దేవుడు ఏం చేశాడు, దానికి ఒక ఏర్పాటు కలిగి ఉంటున్నాం. మన యొక్క మనస్సాక్షిని శుద్ధిపరిచే దాని కొరకే దేవుడు మనకి ఇచ్చినట్టు ఆధారం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం, నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కాబట్టి విశ్వాసులైన మనకు, క్రైస్తవులైన మనకు, యేసుప్రభువును నమ్మిన మనకు ఏముంటుంది? యేసుక్రీస్తు రక్తం ఉంటుంది. యేసుక్రీస్తు రక్తము మన యొక్క మనస్సాక్షిని
కడిగేదిగా ఉంటున్నది, శుద్ధిపరిచేదిగా ఉంటున్నది. ఎక్కడెక్కడైతే యేసుక్రీస్తు రక్తము మరి తాకబడుచున్నదో అదంతా కూడా శుద్ధమయ్యేదిగా ఉంటుంది. కాబట్టి మన మనస్సాక్షి మరి ప్రోత్సహించబడిన మనస్సాక్షి, పాత అయినటువంటి నిర్జీవ క్రియలు, పనికిరానట్టు పాపకార్యము, గడిచిన దినాలు చేసినట్టు ఆ యొక్క పాపము, ఆ పాపం యొక్క మరకలో ఏది లేకుండా ఏం చేస్తుంది? క్రీస్తు రక్తము అన్ని పాపని కడిగి పవిత్రులుగా చేయను. కాబట్టి మనం మనస్సాక్షిని పవిత్రులుగా చేసేదిగా ఉంటుంది అన్నమాట, నిర్దోషమైనదిగా. ఎట్లాగా పాత నిబంధనలో మనము చూస్తుంటాం, మేకల యొక్క గొర్రెల యొక్క రక్తం వధించిన తర్వాత రక్తము మరి అక్కడ ఒక చిరక తీసుకొని అక్కడ సోపుతో తీసుకొని అన్నిటి మీద చిలకరించినప్పుడు అవన్నీ కూడా పవిత్రమవుతుంటున్నాయి. అయితే ఇప్పుడు మనకు అది ఉంటుంది కాదు, మన క్రీస్తు రక్తమే ఉంటుంది నేరుగా. ఆ రక్తం ద్వారా మనం ఎప్పుడైనా మనం పొరపాటు పడినట్లయితే, తప్పిపోయినట్లయితే ఏం చేయాలా? ప్రభువా నీ రక్తం ద్వారా నన్ను కడుగు, నీ రక్తం ద్వారా నన్ను తిరిగి శుద్ధిని చేయము అని అడగలుసారు. ఈ సోపుతో అంటాడు కదా, అదొక మరి శుద్ధి చేసేటువంటి కార్యం మనం శుద్ధి చేసుకోవాల్సి అనుకుంటున్నాం కదా. అది కొరకే మరి అట్లా లేకపోతే ఏమవుతుందంటే మనం మనస్సాక్షి కోల్పోయిన వారమై ఎంతో భయంకరమైన స్థితిలో ఏర్పడే వాళ్ళనుకుంటున్నాం, ఎంతో భయంకరమైన స్థితిలో పడిపోతాం. అదే ఇప్పుడు మనం 1 తిమోతి పత్రికలో మనం చూస్తున్నాం చూడండి, చదివిన భాగంలోనే అదే అధ్యాయంలో ఏం చూస్తున్నామంటే, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తమను తాము చెప్పువాటిందైనను నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకువాటిందో గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండి కోరి నిష్ప్రయోజనం ముచ్చలకు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము కొంతమంది ఇటువంటి మనస్సాక్షి లేకుండా, ఇటువంటి ప్రేమ లేకుండా వారైతే ప్రసంగాలకు వచ్చి మరి ఏమవుతున్నారు? నిష్ఫలమైనటువంటి మరి నిష్ప్రయోజనమైనటువంటి మాటలు మాట్లాడుతారు. వారిలో చూడండి 17వ వచనంలో 16వ వచనంలో 19వ వచనంలో అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారు. కాబట్టి విశ్వాసము ఎట్లాంటిది? విశ్వాస విషయమైన ఓడ. మనస్సాక్షి ఎప్పుడైతే చెడిపోతుందో, మనస్సాక్షి ఎప్పుడైతే కరప్ట్ అవుతుందో అప్పుడు ఏముంటుందో? మన విశ్వాసం అని ఓడ బద్దలవుతుంది. ఓడ బద్దలవుతే ఏమవుతుంది? ఓడ బద్దలవుతే మునిగిపోతుంది, నీరంతా ఓడలేక చేస్తుంది. అదేవిధంగా మన విశ్వాసము మునిగిపోతుంది. కొంతమంది అట్లా ఉంటున్నారంటాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు. హుమనయను అలెగ్జాండరు ఉన్నారు, వీరు దూషింపకూడకుండా శిక్షింపబోటకై సాతానుకు అప్పగించింది అంటాడు. కాబట్టి మనస్సాక్షి కోల్పోయిన వారిని ఎవరు ఆధీనంలోకి పోతాడు? సాతాను యొక్క ఆధీనంలోకి పోతాడు. ఇంకా వారికి నిత్య నరకమే. అటు మనస్సాక్షి చూసినట్లయితే మరి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ హెచ్చరిస్తుంటున్నాడు అన్నమాట. అదే 2వ తిమోతిలో కూడా 2వ తిమోతి 2వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదువుతాను. రైట్, 15 కూడా చదివితే మంచిది. దేవుని యందు యోగినిగా సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును ఉపదేశించువానిగాను నీకు నీవే కనపరుచుకుంటూ జాగ్రత్త పడుము అని చెప్తూ, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలు వాడువారు మరి ఎక్కువ భక్తిహీనులు కుదురు. కొరుకుడు పొండు అంటే ప్రాకి వారిలో హుమనయును ఫిలేతు ఉన్నారు. కొరుకుడు పొండు వలె ప్రాకుతుంది. ఏంటంటే ఈ యొక్క మనస్సాక్షి లేని కార్యములు, చెడ్డ కార్యములు, చెడ్డ మాటలు అనేటువంటి ఎట్లా పోతాయంట? క్యాన్సర్ ప్రవేశించినట్టు ఈ ప్రక్క కొంచెం అంతా కూడా మరి మొత్తం చెడగొట్టేదిగా ఉంటుంది. మన యొక్క విశ్వాసాన్నే చెడగొట్టేదిగా ఉంటుంది. అందుకొరకు అక్కడ చెప్తాడు, కొంతమంది అట్లా ఉంటున్నారు, తప్పుడు బోధిస్తూ మరి ఇది సరైనది కాదని తప్పుడు బోధిస్తూ దేవుని వాక్యానికి విరోధంగా బోధిస్తూ అనేకులు చెరిపే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి అటువంటి వారికి నీవు విముఖుడవై ఉండుము అంటాడు. అదే కదా మనం చూస్తున్నాము అపోస్తల కార్యములు. మరి అక్కడ బలమైనటువంటి దేవుని సేవ జరుగుతూ ఉంటుంది. అంతియోకయలో బలమైనటువంటి దేవుని సేవ జరిగేటప్పుడు అక్కడ ఉండే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు? సేవను ఆటంకపరుస్తారు. అప్పుడు పౌలు, అక్కడ స్టెఫను కూడా ఉంటున్నాడు. కాబట్టి అక్కడ చూసినట్లయితే మరి 13వ అధ్యాయము 45వ వచనంలో 13వ అధ్యాయము 45వ వచనంలో ఏమంటున్నాడంటే, స్టెఫను కాదు, బర్నబా. అప్పుడు పౌలును బర్నబావి ధైర్యముగా ఇట్లా దేవుని వాక్యం మొదట మీకు చెప్పవలసిన అవసరం ఉంటున్నది. మిమ్మల్ని మీరే నిత్యజీవనకు అపాత్రులుగా చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ అనేకులు వాక్యం వింటూ ఉంటే కొంతమంది చేరి వచ్చి వాక్యం అనే వారిని మరి చూస్తుంటే ఆటంకపరుస్తుంటున్నారు, వారిని తలగదోస్తుంటున్నారు, సేవను చెడగొడుతుంటున్నారు.
కాబట్టి వారి మనసాక్షి చెడిపోయినదిగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండే వారికి ఆటంకముగా ఉండి మరి వారికి దేవుని వాక్యం అందించకుండా చేసినప్పుడు అప్పుడు బర్నబా ఏమంటాడంటే మీకు మొట్టమొదటి వాక్యం చెప్పాలి. మరి ఇటువంటి విధంగా ఆటంకపరిచిన వారు ఏం చేస్తారంటే నిత్య జీవనకు అపాత్రుడు, సైతానికి అప్పగిస్తున్నాడని అపోస్తలుడు పౌలు చెప్పినాడు. ఇక్కడ నిత్య జీవనకు అపాత్రుడు అంటాడు. కాబట్టి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలా. మంచి మనస్సాక్షి మరి హృదయపూర్వకమైనట క్రియాపూర్వకమైనట ప్రేమ మన జీవితాల్లో ఉండాలి. అదే అపోస్తలుడు పౌలు ఏమంటాడు, నేను చెప్పే ఉపదేశానుసారం అంతా అదే. కాబట్టి ద సమ్మరీ ఆఫ్ ఆల్ మై ప్రీచింగ్ ఇస్ దట్. కాబట్టి ప్రియమైన వారులారా, అటువంటి మరి కార్యములు మన జీవితంలో ఉండే వరకు మంచి మనస్సాక్షిని మనం పెంపొందింపజేసుకుందాం. అట్లాగే నిష్కపటమైన ప్రేమను మనం కలిగి ఉండి ఏ విధంగా మరి క్రియాపూర్వకమైన ప్రేమగా మనం కలిగి ఉన్నాము. మరి ఎందుకంటే మనుషులు చూసినట్లు కాకుండా దేవుడు నన్ను గమనిస్తున్నాడని ఆయన పరిచయం చేసేవాళ్ళముగా, ఆ విధంగా జీవించే వాళ్ళముగా, ఆయన కొరకు సాక్ష్యంగా జీవించే వాళ్ళగా ఉంటూ ప్రభు మనకు సహాయం చేయనుగా.